చెప్పండి. పురుషస్స పరపార్థ, పురుషస్స పరపార్థ భక్త్యా లభ్యస్తనన్యయ, భక్త్యా లభ్యస్తనన్యయ యస్యాంతస్థాని భూతాని, యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం, ఏన సర్వమిదం తతం. పురుషస్స పరపార్థ భక్త లభ్యసనన్యయ యస్యాంతస్థాని భూతాని ఏన సర్వమిదం తతం. అనువాదం తాత్పర్యం శ్రీల ప్రభుపాదకి. ఇది కంఠస్థం చేయాల్సినటువంటి శ్లోకాల్లో ఒకటి. తత్వాన్ని తెలియజేసేటువంటిది, మనకుండేటువంటి సందేహాల్ని దూరం చేసేటువంటిది. మనకి తత్వం గురించి సందేహాలు ఉన్నంత వరకు మనం భగవంతుడిని గంభీరంగా తీసుకోం, మనం భగవంతుడిని సీరియస్గా తీసుకోం. ఎందుకంటే మనకు ఆ నమ్మకం కలగల. మనకి రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి, రకరకాల సందేహాలు ఉన్నాయి. బట్ ఈ శ్లోకంలో కృష్ణుడు కొన్ని ముఖ్యమైన విషయాలు చెబుతున్నాడు. అవేంటో మనం ఒక అరగంట సేపు చర్చిద్దాం. అనువాదం. అందరికన్నా అధికుడైన దేవదేవుడు అంటే దేవుడితో ఎవరిని పోల్చడానికి వీల్లేదు. ఎందుకంటే దేవుడు అన్ని విధాల మనకంటే ఎక్కువ. అది ఎంత ఎక్కువ కూడా మనం చెప్పలేము. అంటే మీకు నాకు పోటీ ఉంటే మీరు 20 కేజీలు బరువు ఎత్తారు, నేను 30 కేజీలు బరువు ఎత్తా. కానీ మీరు 20 కేజీలు బరువు ఎత్తారు, నేను ఒక కొండను ఎత్తేస్తాను. కొండ కాదు, కొండ. నాట్ పాసిబుల్. నమ్ముతారా? నేను పోయి కొండలను ఎత్తేస్తా ఉంటా అంటే అది మనుషులకి ఎలా వీలవుతుంది? అంటే కామన్ సెన్స్. బహుశా నేను 50 కేజీలు ఎత్తే వాడు 100 కేజీలు ఎత్తాడంటే ఏదో అనుకోవచ్చు. నేను 50 కేజీలు ఎత్తా, వాడు 10 లక్షల కేజీలు ఎత్తాడు. 10 లక్షల కేజీలు ఎవరిని ఎత్తగలరా? అది విల్ క్రాష్ అండర్ ది వెయిట్. మీరు ఏం చేయాలా? ఈ బిల్డింగ్ని ఎత్తేయాలా? కెన్ యూ డూ దట్? కెన్ యూ డూ దట్? హ్యూమన్లీ ఇంపాసిబుల్. అంటే హ్యూమన్లీ ఇంపాసిబుల్, బట్ డివైన్లీ పాసిబుల్. భగవంతుడు లేదా భగవంతుడు ఆయన మిమ్మల్ని ఆవేశించినట్లయితే, హనుమంతుడు ఆయన దేవుడు కాదు. హనుమంతుడు గొప్ప భక్తుడు. గొప్ప భక్తుడు అంటే దాని అర్థం ఏంది? ఆయన తోకుందనా? గొప్ప భక్తుడు అంటే ఆయనకి తోకుంది, మనకి లేదు. గొప్ప భక్తుడు అంటే ఆయన మనసులో ఎప్పుడు భగవద్భక్తి తప్పిస్తే వేరే ఆలోచనలు రావు. 24 గంటలు ఎక్కడికి పోయినా ఏం చూసినా ఆయనకు వచ్చేది ఇది నా రాముడికి ఎలా ఉపయోగపడుతుంది. మనం కూడా అభ్యాస యోగ యుక్తేనా భగవద్గీతలోనే
12వ అధ్యాయంలో భగవంతుడు నువ్వు నా శుద్ధ భక్తుడు వాడు, నువ్వు పూర్తిగా అదయేవ మన ఆదస్త మైబుద్ధిం నివేశయ అతవద్దన్న సంశయ. ఎవడైతే 24 గంటలు అంటే మన మనసుగా ప్రాక్టీస్ ఉంటే మనం మన పాత అలవాట్లని మనం ఆ విధంగా వాటిని మనసులోంచి నెట్టివేసి గెంటివేసి మనం మన మనసుని ఖాళీ చేసుకుని దాన్ని భగవంతుడితో నింపుకుంటే, మనం ఈ నెల నుంచి మందిరంలో ఉంటున్నాం, ఖాళీ అయిపోయిందా మనసు, పూర్తిగా దేవుడి మీద లగ్నమైందా, ఇంకా అటు ఇటు కొద్దిగా హరే రామ హరే కృష్ణ, కొద్దిగా నాకేం కావాలా, ఇట్ టేక్స్ టైం. మనసు చాలా చంచలమైనది. కాబట్టి ఈ చంచలమైన మనసు దీన్ని ఎన్నో జన్మల నుంచి చెడగొట్టి వదిలిపెట్టాం. పిల్లవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం సులభం, పెద్దవాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం చాలా కష్టం. నేను ఆల్రెడీ మీ తలకాయ చెడిపోయింది, మీ తలకాయ పుచ్చిపోయింది, మీ తలకాయ అది అని అంటారు కాంక్రీట్ అయిపోయింది. మనం సిమెంట్ పని ఎప్పుడైనా చేస్తూ ఉంటాం. సిమెంట్ పని చేస్తున్నప్పుడు సిమెంట్ మెత్తగా ఉన్నంత వరకు మన ఆట పీకేసి ఇట్ట పెట్టి, కానీ మీరు సిమెంట్ అయిపోయింది, రేపు పొద్దున ఈరోజు సిమెంట్ పని అయిపోయింది ఇక్కడ, మీరు రేపు సాయంత్రం మళ్ళీ దాన్ని మార్చాలంటే పనికిరాదు, ఫినిష్, త్రో ఇట్ అవుట్, వాళ్ళ కొత్త సిమెంట్ తెచ్చుకోవాలి. అవునా కదా? ఆ రకంగా మనసు మనం ఎన్ని జన్మల నుంచి మనం ఎలాంటి పనులు చేస్తూ, ఎలాంటి భోగాలు అనుభవిస్తూ, ఎలాంటి కోరికలు పెంచుకుంటూ మనం దీని గురించి ఒక స్టోరీ ఉంది. ఒకడెవడో నీళ్ళలో పడిపోయాడు. ఆయన ఈత కొట్టడం కాదు, అది గంగా ప్రవాహం కొట్టుకుపోతున్నాయి. ఈయన పొరపాటున చెట్టు మించి నీళ్ళలో పడ్డాడు. ఒడ్డు మీద కొట్టుకుపోతుంటే ఎవరికైనా కూడా ప్రాణభయం ఉంటుంది, ఎలా తప్పించుకోవాలా అంటే ఏదైనా మనం తేలుతున్న వస్తువుని పట్టేసుకుంటే గట్టిగా మునిగిపోకుండా ఉంటాం. ఆయనకి ఎదురుకుండా ఏదో దేవుడిదే అన్నట్టుగా ఆయన పెద్ద పరుపు చుట్టలాగా తేలుతూ ఉండే, టైర్ అనుకోవచ్చు, సంథింగ్ ప్లాస్టిక్ బిగ్ థింగ్, అది అటు వస్తాను. ఆయన గట్టిగా దాన్ని పట్టేసుకున్నాడు. దాన్ని పట్టుకుంటే నేను మునిగిపోకుండా ఉంటాను. అది చూస్తే అది కూడా ఒక ఎలుగుబంటి. అది ఎలుగుబంటి కూడా దానికి తెలియట్లా ఎట్లా, అది వీడిని పట్టేసుకుంది. వీడు చూసి అమ్మా ఇది ఎలుగుబంటిది, వదిలించుకోవాలని చెప్పి అది వదిలిపెడితే కదా వీడిని. ఈ కోరికలు కూడా మనం మొదట్లో చాలామంది అంటారు, నాకేమీ అంత వ్యసనమేం కాదు సార్, నేనేమి అంత బానిస అయిపోలేదు ఈ అలవాటుకి, కానీ వాడు వదిలిపెట్టాడు. అంటే ఒకటి కబుర్లు చెబుతున్నాడు. నిజంగా మీరు మీ అలవాటుని మార్చుకోగలిగితే మీరు నోటితో మాత్రం నాకంతా వదిలేయాలంటే వదిలేయగలను సార్, కానీ వదిలేసి మాత్రం చూపించడు. ఎందుకంటే నాట్ ఈజీ థింగ్. మనం చెప్పినంతగా చేయడం అంత సులభం కాదు. అందుకే తెలియగల వాళ్ళు మాట్లాడడానికి ముందు వెనక ఆలోచించుకొని, మాట ఇవ్వడానికి ముందు చూసుకొని, తెలియగలవాళ్ళు. ఈ డబ్బాలకు పోయేవాళ్ళు, సొంత డబ్బాలు కొట్టుకునేవాళ్ళు, అది ఇది అనేసి తర్వాత మళ్ళీ సాకులు చెప్పి దే కెనాట్ కీప్ దర్ వర్డ్. యూ కెనాట్ కీప్ యువర్ ప్రామిస్, దెన్ దట్ మీన్స్ యు ఆర్ ఎ లూజ్ క్యాండిడేట్. వై షుడ్ యూ మేక్ ఎ ప్రామిస్ అండ్ బ్రేక్ ఇట్ యువర్ సెల్ఫ్? సరే, దట్ ఈస్ జనరల్లీ
మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ ట్రైన్డ్. ట్రైనింగ్ ఉన్నప్పుడు మనం ఒక పెద్ద మనిషిలాగా జెంటిల్ మ్యాన్. ఇక్కడ ఈరోజు శ్లోకంలో అందరికన్నా అధికుడైన దేవదేవుడు. ఎందుకు మనం దేవుడితో ఎవరిని పోల్చడానికి వీలు లేదు. మనం పోల్చి ఈయన శాండో వాడవాడ విదేశాల్లో పహిల్వాన్, వీడు శాండోలాగా బరువులు ఎత్తేస్తున్నాడు, లేదా మహమ్మద్ అలీ లాగా బాక్సింగ్ చేస్తున్నాడు. మనుషులు కాబట్టి కొద్దిగా కంపేర్ చేయొచ్చు. కానీ భగవంతుడు కృష్ణుడు ఏం చేశాడు? కృష్ణుడు 8 మంది భార్యలు, పట్టరాణులు. కృష్ణుడికి 16,108, 16,100 మందిని ఒకే దెబ్బకి చేసుకున్నాడు ఆయన, ఒకేసారి పెళ్ళి. అంతకుముందు ఈ 16,100 మందిని చేసుకోవడానికి ముందు 16,100 మంది ఒకసారి ఎటు దొరికారు ఆయనకి? ఇప్పుడు చదివారా? 16,100 మంది భార్యల్ని ఒక్కసారి చేసుకున్నాడు ఆయన. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు, ఎలా చేసుకున్నాడు? ఇప్పుడు చదివారా? తలకాయ అడ్డంగానో నిలువుగానో ఊపండి. ఇట్లాంటి చదివాను సార్, చదవలేదు. చదివారా లేదా? అడ్డంగా ఊపం. ఎట్లా అంటే ఆల్రెడీ ఒక నరకాసురుడు, బాణాసురుడు, నరకాసురుడు లేదా భౌమ్యాసురుడు అనొచ్చు, 2 పేరు. భూదేవికి పుట్టినవాడు నరకాసురుడు. దీపావళి రోజు మనం అంటాం నరకాసురుడు, నరక చతుర్దశి, ఆ తర్వాత దీపావళి. ఆ నరకాసురుడు చచ్చిన పీడ వదిలిన సందర్భంగా జనాలంతా, అంతే ఆయన ఉన్నంతకాలం జనాలు సతాయిస్తూ ఉండేవాడు. జనాలకి అందరికి భయము, పారిపోవడాలు, మనశ్శాంతి లేదు. పీడ వదిలింది, అందరూ పండుగ చేసుకున్నారు, దీపాలు వెలిగించి. దీపావళి నరక చతుర్దశి. ఏమైంది? ఆయన కనిపించిన ఆడవాళ్ళందరినీ, వయసులో ఉండే ఆడవాళ్ళందరినీ తీసుకొచ్చి ఆయన వాళ్ళు చెరబట్టి, ఆయనతో ఎవరు పోట్లాడలేరు అంటే ఆయన ఇష్టం బలాత్కారం చేసి తీసుకొచ్చి వాళ్ళందరూ కూడా పాపం ప్రార్థనలు చేస్తున్నారు, మమ్మల్ని ఎట్లయినా కూడా ఈ దుర్మార్గుడి చెర నుంచి తప్పించండి అని చెప్పి. అంటే అప్పుడు కృష్ణుడు అందరి ప్రార్థనలు వింటాడు. డోంట్ థింక్ మన మందిరానికి వచ్చి దేవుడికి ప్రార్థన చేస్తుంటే ఆయన వింటాడా? ఆయన వింటాడు. ఈజ్ ఆల్ కేపబుల్. ముఖ్యంగా మనం నమ్మకంతో అన్నట్టయితే దేవుడు తప్పకుండా వింటాడు. సో వీళ్ళంతా కూడా పాపం వయసులో ఉండే ఆడవాళ్ళు వాళ్ళ జీవితంలో ఎన్నో కళలు, ఎన్నో అంబిషన్స్, కోరికలు పెట్టుకున్నారు. వచ్చి జైల్లో పడ్డారు, చిక్కడి కొట్లో పడేసి. నరకాసురుడు అంటే భగవంతుడు ఆయన నరకాసురుడిని ఉద్ధరించి అంటారు అని చంపాడు. భగవంతుడు చంపినా కూడా ఆ చంపబడిన వాడు వాళ్ళకి మేలే కలుగుతుంది. భగవంతుడు తాకడం వల్ల వాడి పాపాలన్నీ పోతాయి. భగవంతుడు తాకడం వల్ల ఏ రకంగా సూర్యుడు మన ఒంటేలు పోసే ప్రదేశంలో, సూర్యుడు పెంట ఉండే ప్రదేశంలో కొద్ది రోజులకి దాని ఎఫెక్ట్ అంతా పోతుంది. అంటే సూర్యుడు ఆయనేం పాడుగాడు, సూర్యుడు పాడుగాడు. కానీ సూర్యుడు ఎక్కడ ఆయన ప్రకాశం పడుతూ ఉంటుందో ఆ ప్రదేశాలన్నీ కూడా, అందుకే దాని న్యాచురల్ డిస్ఇన్ఫెక్షన్. మన గుడ్డలు ఇవన్నీ కూడా ఎండలో పడేస్తాం పైకి వెళ్ళి. మనం చేసే పద్ధతుల ద్వారా అవి స్టెరిలైజ్ కాకపోతే 4 రోజులు మధ్యాహ్నం ఎండలో పారేయండి, అవి కాస్త శుద్ధమైపోతాయి. ఆ వేడికి ఆ కీటాణువులన్నీ కూడా పోతాయి. నరకాసురుడిని భగవంతుడు చంపడం వల్ల
ఏమైంది, నరకాసుడులో ఉండేటువంటి ఆ పాపం అంతా పోయింది. ఆయన మోక్షాన్ని పొందాడు. అంటారు భగవంతుడు ఎవరిని చంపితే భగవంతుడు అతన్ని ఉద్ధరించాడు అంటారు. అరగా అప్పుడు ఆయన వెంటనే భగవంతుడు వీళ్ళందరూ కూడా నరకాసుడి బారి నుంచి తప్పించుకోవాలని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఆ నరకాసుడి పీడ వదిలిన తర్వాత భగవంతుడు ఆయనే ఇప్పుడు నరకాసుని చంపిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళే రాజు అని భగవంతుడు అంటాడు. కృష్ణుడు ఈ జైల్లో ఉండేటువంటి అందరినీ కూడా వాళ్ళ ఇళ్ళకు పోవడానికి, వాళ్ళంతా కూడా రాజకన్యలు, వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా రాజ్యాల నుంచి వాళ్ళందరినీ లాక్కొచ్చి వాళ్ళందరినీ వాళ్ళ పంపించేయండి. వాళ్ళకి తోచినట్టుగా వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని వాళ్ళు తోచినట్టుగా వాళ్ళు బతుకుతారు. అందరినీ జైలు గేట్లు తీసేశారు. పోలోమని 16,108 మంది 16,100 మంది బయటకు వచ్చారు. కానీ పోటల వాళ్ళు అక్కడి నుంచి కృష్ణుడిని ఆత్మారాముడు అంటారు. ఆత్మారాముడు అంటే కృష్ణుడు ఆయన తన కోరికలు తీర్చుకోవడానికి ఏ ఆడదాని దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కృష్ణుడు తన కోరికలు తీర్చుకోవడానికి బయట భగవంతుడు, ఎందుకంటే వీళ్ళంతా పుట్టింది ఆయన నుంచే కదా. సో భగవంతుడు వీళ్ళందరినీ పుట్టించింది, కానీ వీళ్ళంటే ఆయనకేం ఆకర్షణ ఉంటుంది. అంటే భగవంతుడు వాళ్ళందరినీ మీకు తోచిన విధంగా మీరు మీ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి, మీరు వాళ్ళు చెప్పిన విధంగా పెళ్లి చేసుకోవడం కానీ, మీకు తోచిన విధంగా మీరు పెళ్లి చేసుకోవడం కానీ సుఖంగా బతకండి. మీరు ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. నేను మిమ్మల్ని బందీఖానా నుంచి మిమ్మల్ని ముక్తులు చేస్తున్నారు. వాళ్ళంతా నేల చూపులు చూస్తూ వాళ్ళు కదలకుండా, భగవంతుడికి తెలిసే ఉంటుంది. భగవంతుని అంతర్యామి అని కూడా అంటారు. భగవంతుడు ఆత్మారాముడు, తనలో తాను ఆనందంగా ఉంటాడు. ఎక్కడి నుంచి ఆయన బయట ఎత్తుక్కోకర్లా ఆనందానికి. అట్లాగే భగవంతుడిని అంతర్యామి, మనం ఏం చెప్పుకోకర్లా. దేవుడి ముందుకెళ్ళి దేవుడికి మీరేం చెప్పుకోలేదు. మీలో ఉన్నాడా లేదా? దేవుడు ఉన్నాడు. మీరు ఆత్మ అయితే మీలో ఆయన పరమాత్ముడిగా ఉన్నాడు అని భగవద్గీతలో శ్లోకం ఉంది. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున తిష్టతి. ఈశ్వరుడు అందరి హృదయాల్లో ఆయన తిష్ట వేసి ఉన్నాడు. ఆయన మన పూర్వజన్మ కర్మలు ఆయనకి తెలుసు, మన కోరికలు ఆయనకి తెలుసు. ఆయన దానికి తగ్గట్టుగా ఆయన ఏర్పాటు చేస్తుంటాడు. ఎవరికి అన్యాయం జరగటం లేదు. ఇక్కడ ఎవరికి ఏం జరుగుతున్నా కూడా ఇక్కడ అంతా మన కోరికలను బట్టి, మన కర్మల్ని బట్టి జీవుడు గతుల్ని ఆయన తిప్పుతూ ఉంటాడు. వీళ్ళతో కలుసుకోవడం, అక్కడికి వెళ్ళడం, మనకి ఇది దొరకడం అంతా కూడా. ఈశ్వర సర్వభూతానాం హృదయసి అర్జున ఓ అర్జున, నేను అందరి హృదయాల్లో ఉన్నాను. నేను చేస్తున్నాడు భ్రమయాన్ సర్వభూతాన్ని యంత్రరూఢాన్ని మాయ. మనం ఏ రకంగా కారు ఎక్కి మన డ్రైవర్కి చెబుతాం అక్కడికి పో ఇక్కడికి పో, డ్రైవర్ తోలుతాం. అంటే మీరు బాడీకి కారు తీసుకుంటే ఆ డ్రైవర్ పని వాడు సొంత ప్లాన్లు వేయడానికి లేదు. డ్రైవరు టేక్ మీ దేర్ తీసుకెళ్తూ ఉండాలి. ఇట్లా భగవంతుడు ఆయనకి మన జీవితంతో ఆయన ఇంటర్ఫియర్ కాడు. మనకేం కోరికలు ఉన్నాయి, మనకేం కర్మలు ఉన్నాయి, దాన్ని బట్టి ఆయన తిప్పుతూ ఉంటాడు మనల్ని. సో వీళ్ళంతా కూడా పోవటం లేదు. భగవంతుడికి అంతా తెలిసినా కూడా ఆయన అడుగుతాడు, మీరందరూ ఇంతకాలం నుంచి జైళ్ళల్లో ఉండి వీరంతా ఎంతో నిరాశకు లోనయ్యారు. ఇప్పుడు మీరు వెలుగు చూస్తున్నారు, మీరు పోవచ్చు కదా అంటే వాడు మెల్లిగా అంటే ఆ రోజుల్లో ఉండే పద్ధతి ఒక స్త్రీని ఇంకో పురుషుడు ఎవరైనా తాకితే ఇంకో పురుషుడు వాళ్ళ జోలికి పోడు. అంటే అంత హై స్టాండర్డ్స్, అంత ధార్మిక నియమాలు, అంత సభ్యత ఉండేది. ఈ అమ్మాయి వాడికి చెందిందంటే ఇంకా ఆటోమేటిక్గా వీడి మనసులో ఎప్పుడు కూడా వాళ్ళ గురించి వేరే విధంగా ఈ స్త్రీ వాళ్ళకి చెందినట్టు ఆ రకంగా. కాబట్టి వాళ్ళు అన్నారు, ఈ నరకాసుడు మమ్మల్ని తాకాడు, ఎత్తుకొచ్చాడు, ఇక్కడ పడేస్తాడు, మమ్మల్ని ఏ మగవాడు మమ్మల్ని మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు.
అంటే మేము వెళ్ళినా కూడా మమ్మల్ని ఎవరు ఆదరించేవాళ్ళు స్వీకరించేవాళ్ళు ఎవరు ఉండరు కదా ఆ రోజుల్లో పద్ధతి. నిజానికి అది ఒకటే కాదు, వీళ్ళందరూ ఒకసారి కృష్ణుడిని చూసిన వాళ్ళు మరొక మనిషి మీద ఎలా మనసును పెట్టుకుంటారు, అది కూడా పాయింటే కదా. ఒకసారి దేవుడిని మీరు ప్రత్యక్షంగా చూడగలిగితే మీరు ఇంకో పురుషుని జీవితంలో ఎందుకు పెళ్లి చేసుకోవదలుచుకుంటారు? అదే ఇక్కడ కృష్ణుడు ఉన్నాడు, అది ఇక్కడ పలానాడు పనికి మాలినాడు ఉన్నాడు, ఈ అమ్మాయిని ఎవరిని పెళ్లి చేసుకున్నా అంటే అదేమైనా ఛాయిస్ చెప్పాల్సిందే. అక్కడే ఇటు చూడాల్సిన అవసరం లేదు. మీ దృష్టి అంతా కృష్ణుడి మీదకి పోతుంది అంతే కదా. భగవంతుడు ఎదుర్కొన్నా అంటే వాడు వీడు ఎవడు చూస్తాడు? కంప్లీట్ యువర్ హోల్ అటెన్షన్ విల్ బి గాన్ టు కృష్ణ. అంటే ఏమైంది ఇక్కడ? వాళ్ళందరూ కూడా చెప్పుకోవడానికి సిగ్గు వాళ్ళకి, అంతే కదా. ఆడపిల్లకాయలు చెప్పుకోలేరు, కానీ వాళ్ళ మనసులో ఇది ఉంది, కృష్ణుడికి అంతా తెలుసు. కానీ వాళ్ళతో ఇట్లా మాట్లాడుతున్నాడు, మీరు మిమ్మల్ని ఫ్రీ చేసే కదా, మీరు పోగొచ్చు కదా. వాళ్ళు చివరికి వాళ్ళు దారి తెచ్చి అంటారు, వాళ్ళు కావాలని కృష్ణుని పెళ్లి చేసుకుని, కానీ ఏం చేస్తాడు, మమ్మల్ని ఎవడో పరాయి పురుషుడు తాకినాడు, వెళ్ళకపోతే మమ్మల్ని ఇంకొకళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారు ఇటు చేస్తారు. కానీ వాళ్ళకి అర్థం ఆల్రెడీ ఇప్పుడు అయితే ఏమంటారు అంటే అప్పుడు వాళ్ళు అంటారు, మీరు ఎవరినైనా కూడా స్వీకరించగలరు. భగవంతుడు వీళ్ళు శూద్ర కులంలో ఉన్న అమ్మాయి కాబట్టి దీని భక్తి ఉందంటే కృష్ణుడికి మీ కులాలతో సంబంధం లేదు అనగా, భగవంతుడు మీ హృదయాన్ని చూస్తాడు. భగవంతుడు ఒకసారి కృష్ణుడు బలరాముడు మధురలో పోతున్నారు, కంసుడు ఆహ్వానించాడు. కంసుడు ఆహ్వానిస్తే వీళ్ళిద్దరు కూడా బాలసింహాల్లాగా, కృష్ణుడు బలరాముడు. అందుకే భగవంతుడిలో భయం ఉండదు, భగవంతుడిలో ఠీవిగా ఉంటాడు. అంటే భగవంతుడు అంతా ఆయనదే అని వీళ్ళు. కానీ కంసుడికి ఆయన అహంకారంలో ఉన్నాడు, కృష్ణ బలరాముని గుర్తించలేదు. వీళ్ళు చూడ్డానికి అందమైన పిల్లకాయలాగా ఉన్నారు, కానీ వీళ్ళు అసామాన్యులు. వీళ్ళ ముందు మనం ఎందుకు పనికిరా అనేది. అంటే కృష్ణుడు ఆ కంసుడి కండలు తీరి పెద్దగా ఉండి, వాడి వయసు అంతుండి, వీళ్ళేంది పిల్లకాయలు ఒక తన్నుదైనా అంటే కొట్టుకుంటూ సముద్రంలో పడతారు అన్నట్టుగా ఆయన అనుకుంటున్నాడు కంసుడు. కానీ కృష్ణ బలరామం చూస్తే తెలిసిపోతుంది, వీళ్ళ జోలికి ఎవరూ పోలేరు, వీళ్ళని చూస్తేనే వీళ్ళని ఎవరు గెలవలేరు అనేది తెలిసిపోతుంది. ఆ రకంగా కృష్ణ బలరాములు వస్తుంటే ఎదురుగా వీళ్ళు ఇటు పోతున్నారు, కంసుడి యొక్క రాజభవనం వైపుకి పోతున్నారు కృష్ణ బలరాములు. అట్నుంచి ఒక ముసలి ఆమె, ఒక ముసలి బాగా ముసలి, మేబీ 90 years old, 90 ఏళ్ళు. కృష్ణ బలరాములు మంచి 12 ఏళ్ళు 15 ఏళ్ళ మధ్యలో ఉన్నారు. ఎదుర్కొని వచ్చే అమ్మాయి ఆవిడ వయస్సు 95 ఏళ్ళు. మామూలుగా కృష్ణ బలరామం చూడగా అందరూ కూడా తప్పుకుంటూ ఉంటారు, కానీ వాళ్ళకి ఎదుర్కొండానే వస్తుంది. కృష్ణ బలరాములు ఒకళ్ళు చూసుకున్నారు, ఏమికేం ధైర్యం, మనం చూడంగానే అందరికీ తెలిసిపోతుంది. కానీ ఆమె ఎదుర్కొన్నా వస్తుంది. అప్పుడు అడుగుతాడు, అంటే ఆమె ఉంటుంది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోండి. వాళ్ళిద్దరు నవ్వుతారు, నీ వయసు 98, నీకు 98 ఏళ్ళు, మేము 15 ఏళ్ళు కుర్రాడు, నీతో మాకు పెళ్ళేది, మీరు మాకేం ఉపయోగపడతారు నువ్వు అంటే ఉంటుంది. మిమ్మల్ని నా హృదయంలో బంధించాను కాబట్టి మీరు నన్ను తప్పించుకునే అంటే వాళ్ళకి అర్థమైపోయింది. అంటే శరీరాలతో సంబంధం లేకుండా భగవంతుడి ప్రేమ అనేటువంటిది శరీరాలతో సంబంధం లేకుండా ఆత్మ ఎప్పుడు కూడా వయస్సులోనే ఉంటుంది. కాబట్టి ఆత్మ ఎప్పుడు కూడా భగవంతుడిని ప్రేమిస్తూ ఉంటుంది. మీకు కావాలంటే దేవుడిని ప్రేమించవచ్చు. అప్పుడు కృష్ణ వల్ల అర్థమవుతుంది. అంటే ఎవరైనా కూడా ఎలాంటి వాళ్ళే కూడా కృష్ణుడిని ప్రేమించి కృష్ణుడిని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ పాయింట్ వచ్చి అందరికన్నా అధికుడైన దేవదేవుడు, ఆయన గొప్పతనం అది. ఆయన అంత గొప్పవాడైన బ్రహ్మదేవుడి కంటే
శివుడి కంటే, ఇంద్రుడి కంటే, యమరాజు కంటే గొప్పవాడైనటువంటి దేవుడు. ఆయన ఎవరైనా ఒక సామాన్య మానవుడు కూడా వాళ్ళు చక్కగా భగవంతుడిని శ్రద్ధగా ప్రేమించినట్లయితే ఆయన మనకి అందుబాటులో ఉంటాడు. అది అంటే భక్తవత్సలుడు భగవంతుడి యొక్క లక్షణం అది కదా. మామూలుగా శివుడే కృష్ణుడు కాలికోటిని చూడలేదు. బ్రహ్మదేవుడు ఆయన కృష్ణుడి కోసం తంటాలు ఆయన క్షీరసాగరం దగ్గర ఆయన కేవలం కృష్ణుడి యొక్క ఆకాశవాణి విని వాళ్ళు వెనక్కి పోవాల్సింది. అంత అంత సులభంగా దర్శనం కాదు. కానీ భగవంతుడు ప్రేమతో ఎవరైనా కూడా పిలిచినట్లయితే, ఎవరైతే పూర్తి శ్రద్ధతో దేవుడిని నమ్ముకున్నట్లయితే ఆయన వెంటనే వాళ్ళని అంగీకరించడానికి తయారవుతాడు. అది మనకి ఏం విషయం? అది ఊరట కలిగించే విషయం. మనలాంటి వాళ్ళని దేవుడు స్వీకరిస్తాడా? మనలాంటి కానీ మన హృదయం నవనీతంలాగా ఉన్నట్టయితే, కృష్ణుని ఏమన్నారు? నవనీత చూడు. కృష్ణుడు ఆయన వెన్న దొంగ. అంటే ఎప్పుడైతే మన హృదయం వెన్నలాగా, అంటే మనలో కుళ్ళు, కంపు, వాసనలు ఇవి లేనట్లయితే, మనం నిర్మలమైనటువంటి మనస్సు కలవాళ్ళం అయితే వెంటనే దేవుడు మన హృదయంలో మనతో పాటు ఆయన ఉండడానికి, మన ముందు ప్రకటన అవడానికి ఆయన తయారవుతాడు. అంటే పురుషస్స పరపార్థ. ఇక్కడ పర అనే శబ్దానికి అర్థం అపరాపర, రెండు శబ్దాలు వస్తాయి భగవద్గీతలో, మన వేదాల్లో. పరా ప్రకృతి, అపరా ప్రకృతి. ఎవరికి తెలుసు ఇక్కడ? పరా ప్రకృతి విజయలక్ష్మి. పరా ప్రకృతి అంటే ఏంది? అపరా ప్రకృతి అంటే ఏంది? అపర అంటే ఇక్కడ ఉండేటువంటి జడ ప్రకృతి. పర అంటే ఇక్కడికి అతీతమైనటువంటిది. అపర అంటే మనమంతా కూడా ఏ విధంగా ఈ శరీరంలో ఉన్నాం, దీని అపరా ప్రకృతి. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం మనం చూసేదంతా కూడా ఇది అపరా ప్రకృతి. పరా ప్రకృతి అంటే దీనికి అతీతంగా దివ్య ప్రకృతి, ఆధ్యాత్మిక ప్రకృతి. ఇక్కడ పురుషస్థ పరపార్థ, ఇది పాయింట్. భగవంతుని మనకి తేడా ఏంటి అంటే, మన శరీరం భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం వీటితో మన శరీరం తయారవుతుంది. అంటే మన శరీరంలో ఏముంటాయి చూతారుగా డాక్టర్లు, మీ శరీరంలో 90% వాటర్ ఉంటుంది, 10% లెస్ దాన్ 10% సాలిడ్స్ ఉంటాయి. అవి కెమికల్స్ కావచ్చు, ఈ రకంగా సాలిడ్స్. కానీ భగవంతుడి శరీరం ఏమన్నారు? పురుషస్స పరపార్థ. భగవంతుడి శరీరం అది రక్త మాంసాలతో చేసినటువంటి శరీరం, తయారైనటువంటి శరీరం కాదు. అందుకే భగవంతుడికి అసంభవమైనటువంటిది ఏదీ లేదు. ఒక ఆయన ఎవడో ప్రభుపాద కృష్ణుడు గొప్పతనాన్ని గురించి చెబుతుంటే, ప్రభుపాద శిష్యులు కొంతమంది ఆర్టిస్ట్, కృష్ణుడు ఈ విధంగా గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు, కృష్ణుడు ఏ విధంగా ఇంత బ్రహ్మరాక్షసు పెద్ద పెద్ద రాక్షసులు చంపాడు అంటే, పాప ఫారిన్ శిష్యుడు అని ఆర్టిస్ట్. ప్రభుపాద అన్నాడు, నేను మీకు భాగవతం నుంచి కృష్ణుడి గురించి నేను మీకు చెబుతున్నాను, కృష్ణుడి యొక్క శక్తి లేనిది ఎలా ఉంటాడు. మీరు ఆర్టిస్ట్ అయినట్లయితే, మీలో ఆ కళ ఉన్నట్టయితే మీరు కృష్ణుడు బొమ్మ వేయండి అని. ఒకటి ఈ విధంగా విన్న తర్వాత కృష్ణుడు ఎలా శాణూరుడు, ముష్టికుడు చూస్తాగా, ఈ మధురలో కంసుడు పెద్ద పెద్ద మల్ల యుద్ధం రెజ్లర్స్, కుస్తీ పోటీలు, వాళ్ళ ఆటలాగా కృష్ణ బలరాముల్ని మీరు పిలవండి. తర్వాత అదే అనుభవం లేదు కుస్తీ పోటీలాగా, కానీ మీరు నిజంగా చంపారండి అక్కడ. చూడడానికి అట్లా ఎంటర్టైన్మెంట్ లాగా, కానీ లోపల ప్లాన్ ఏంది? వాళ్ళు ఇంత పిల్లకాయలు మీరు ఏదో ఆటలాగా ప్రారంభించి నిజంగానే వాళ్ళని గుద్ది గుద్ది చంపారని అని కంసుడి యొక్క ప్లాన్. ఇక్కడ ఏమైంది? ప్రభుపాద ఆర్టిస్ట్, ఒక ఆయన మంచి ఆర్టిస్ట్, ప్యారిస్
ఫ్రాన్స్ ఆర్టిస్ట్. ఆయన ఏం చేశాడు, మరుసటి రోజు బహుశా కృష్ణుడు ఈ విధంగా ఉండి అని పెద్ద మజుల్ మ్యాన్ లాగా వేశాడు, కండలతో కృష్ణుడు. ప్రభుపాద కృష్ణ అట్లున్నాడు, ఆయన చక్కగా ఆయన మంచి కుర్రాళ్ళలాగా ఉంటాడు, కండలు ఇటు అంటాడు. అంటే భగవంతుడు మనకి మామూలుగా కండలు ఉంటే వాడిని బలవంతుడు అనుకుంటాం, అంతే కదా. మామూలుగా మనుషుల్లో బాగా కండలతో ఉంటే ఇటు ఉంటే మనం వాళ్ళని బలంగానే. కానీ కృష్ణుడు ఆయన ఈ సినిమాలో హీరోలాగా కండలు ఏమన్నావు, కానీ భగవంతుడు ఏమన్నది, ఎందుకంటే ఆయన శరీరం పురుషస్థ పరపార్థ, భగవంతుడి శరీరం దివ్య శరీరము. భగవంతుడి మీదకి ఒకసారి 1000 మంది వచ్చినా కూడా ఆయన ఒకసారి అట తిరిగాడంటే అందరినీ కూడా టకాటక ఎట్లా పడగొడతాడు మనం అర్థం చేసుకో. భగవంతుడు శక్తి ఉంది. అందుకే ఆయనకు ఒకసారి ప్రారంభంలో మీకు చెబుతా నేను చెప్పా, భగవంతుడు ఆయన ఈ 16,100 మందిని పెళ్లి చేసుకోవడానికి ముందు అంతకుముందు 8 మంది అంతకుముందే చేసుకుని ఉన్నాడు. వాళ్ళందరినీ రకరకాల పద్ధతుల్లో చేసుకున్నాడు. అంటే కొంతమందిని స్వయంవరంలో, కొంతమందిని ఆ విధమైన పరీక్షలో నెగ్గి ఈ విధంగా చేసి, వాళ్ళల్లో ఒక నగ్గనజీత్ అనే కృష్ణుడి భార్య పేరు. వాళ్ళ తండ్రి తన కూతురికి, నా కూతురు అసామాన్యమైనటువంటిది కాబట్టి ఆయన ఎవరినైనా పెళ్లి చేసుకోవాలంటే పెళ్లి చేసుకుని ఒకేసారి 8 ఆంబోతులు, 8 అలివిగాని ఆంబోతులు, ఆ 8 ఆంబోతులు ఉండేటువంటి కొట్టంలో వాళ్ళు అతను వదిలిపెడతాం. వాటి అన్నిటిని కూడా కంట్రోల్ చేసి అతను బతికి బయటికి రాగలిగితే అప్పుడు అతనికి నా కూతుర్ని ఇచ్చి పెళ్లి చేస్తాను. మామూలుగా మనిషి అయితే మీరు ఒక ఆంబోతుని దాన్ని కొమ్ములు పట్టుకుని తంటాలు, మిగతా ఆంబోతులు పొడిచి చంపారేస్తాయి కదా. 8 ఆంబోతులు ఉన్నాయి అక్కడ. వాళ్ళు మీరైతే ఒక్కొక్క దాన్ని కంట్రోల్ చేయాలి, గట్టిగా ఇంకో 2, 8 ఉంటే ఒక మనిషి ఏం చేయగలడు, పోతాడు 10 నిమిషాల్లో అవుట్, కుమ్మి చంపేస్తాయి. వాళ్ళంతా కృష్ణుడు మొదటి పాయింట్ వచ్చి కృష్ణుడు అంత నాజూగ్గా ఉన్నాడు, ఈయనేం పోట్లాడతాడు ఈ ఎద్దులతో అనుకున్నాడు, ఆంబోతులతో. ఈ ఆంబోతులతో ఈయన ఇంత నాజూక్ కుర్రాడు, ఇట్లా మీలాగే ఉంటాడు. ఒకటి పొడిచిందంటే ఈయన పైకి పోతారు మీరు సినిమాల్లో చూసినట్టుగా. కానీ కృష్ణుడు ఆయన ఎంటర్ అయ్యాడు ఆ పశువుల కొట్టంలోకి. ఆయన కావాలని వాటిని రెచ్చగొట్టడానికి ఎర్రటి గుడ్డలు చూడగా అవి రెచ్చిపోతాయి, అవి ఆంబోతులు. అవన్నీ అన్నీ ఒకేసారి కృష్ణుడి మీదకి వచ్చాయి. ఏమైంది తెలుసా, అప్పుడు కృష్ణుడు 8 కృష్ణులు అయినాడు. 8 కృష్ణుడు ఒక్క తండ్రి తన కొమ్ములు 20 తెస్తే కాలుతో ఒక తండ్రిని ఒకే దెబ్బకి 8 ఫినిష్ చేసి. మనుషులు అంటే మీరు 8 మంది కాగలరు, గోశాలలో పనిచేస్తున్నారు. 3 ఆవులకి 3 నవీనాలు అయ్యి ఒకేసారి మీరు పని పూర్తి చేసుకుని రావాలా. మీ వాళ్ళు అంటే మీరు ముందు అగ్గిరావు దగ్గరికి పోవాలా, తర్వాత ఆ ఒంటి కొమ్ము ఉండే ఆవు దగ్గరికి పోవాలా, ఆ తర్వాత ఆ 3 ఆవు దగ్గర అటు పని చేసుకుని మొత్తం 1 గంట పడుతుంది. కానీ కృష్ణుడు పోయినా అంటే ఒకేసారి 3 కృష్ణులు 5 నిమిషాలు పని పూర్తి చేసి ఇంకేమన్నా పని ఉందా అన్నాడు, ఇంకేమన్నా పని ఉందా అంటాడు ఆయన, అంతే కదా. అంటే ఇక్కడ దీన్ని అంటారు పురుషస్థ పరపార్థ. భగవంతుడు ఆయన మన ఊహకు అందనటువంటి, బలరాముడికే ఊహకు అందడు కృష్ణుడు, బ్రహ్మదేవుడికి శివుడికి ఏమందుతాడు. మనలాంటి వాళ్ళు కృష్ణుడిని ఏం అర్థం చేసుకోవాలి. ఇటుగా అన్నాడు పురుషస్థ పరపార్థ భక్త్యా లభ్యస్ అనన్యయ. ఎవరైతే కేవలం కృష్ణుడిని నమ్ముకుంటారో, సింపుల్, మనం ఆయన దేవుడే ఈయన దేవుడే. ఇప్పుడు రాముడు కృష్ణుడు ఒకడే, కానీ నేను కృష్ణుడినే నమ్ముకుంటాను. దానికి కారణం కూడా ఉంది. రాముడు కృష్ణుడి నుంచి వచ్చాడు కాబట్టి రాముడి కంటే కొద్దిగా కృష్ణుడు ఎక్కువ, విష్ణుమూర్తి కృష్ణుడు ఎక్కువే. కానీ
విష్ణుమూర్తి కృష్ణుడి నుంచి వచ్చాడు కాబట్టి కృష్ణుడే ఎక్కువ. ఈ విధంగా అర్థమైనటువంటి వాళ్ళు రాముడు విష్ణుమూర్తి కృష్ణుడు ఒక్కడే, కానీ నేను కృష్ణునే పట్టుకుంటాను. ఎందుకంటే రాముడు ఆయన నుంచే వచ్చాడు. రామాదిమూర్తిషు కళా నియమేన తిష్టన్ నానావతారమకరోద్ భువనేషు కింతు కృష్ణ స్వయం సంభవత్. కృష్ణుడు స్వయంగా భగవంతుడు, మిగతా వాళ్ళంతా కూడా కృష్ణుడి నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని ఇప్పుడు నేను చెప్పిన శ్లోకంలో. కాబట్టి ఇక్కడ పురుషస్థ పరపార్థ భక్తి భగవంతుడిని మన బలంతో కానీ మన పాండిత్యంతో కానీ మన తెలివితేటలతో కానీ దేనికి పనికి వస్తాయి భగవంతుడు. కానీ ఎవరైనా కూడా ప్రేమతో అనన్య భక్తి కేవలం కృష్ణుడిని నమ్ముకొని ఎవరైతే ప్రేమగా కృష్ణుని పిలుస్తూ ఉంటారో అని అంటారు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీతకి